2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తిరుపతి జిల్లా సత్యవేడులో ఓ అమానుష్య ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబంలో నెలకొన్న పేదరికం 9 ఏళ్ల బాలుడిని బలి తీసుకుంది. సత్యవేడు మండలం ఎన్ఆర్ అగ్రహారానికి చెందినటువంటి అంకమ్మ కొడుకు వెంకటేష్తో అక్కడే జీవనం సాగిస్తోంది. అయితే గూడూరులో తన మొదటి భర్త చనిపోవడంతో అక్కడికి వెళ్ళినటువంటి అంకమ్మకు అప్పులవారి బెడద ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఏదైతే సత్యవేడు మండలం ఎన్ఆర్ అగ్రహారానికి చెందినటువంటి ముత్తు ధనభాగ్యం దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. అయితే 42,000 అప్పు తీసుకున్నటువంటి అంకమ్మ వాళ్ళ అప్పు తీర్చినటువంటి నేపథ్యంలోనే అప్పుకి బదులుగా తన 9 ఏళ్ల కుమారుడిని తమ ఇంట్లో పనిలో పెట్టాలని చెప్పి ముత్తు ధనభాగ్యం హుకుం జారీ చేశారు. ఇంకా అంకమ్మ చేసేది ఏమీ లేక కొడుకు వెంకటేష్ను ముత్తు ధనభాగ్యం ఆయన కొడుకు రాజశేఖర్ వద్ద విడిచిపెట్టి తన బాకీ తీర్చిన వెంటనే తన కొడుకును అప్పచెప్పాలని చెప్పి కూడా ఆమె కోరింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత దాదాపు 1 నెల రోజుల పాటు ముత్తు ధనభాగ్యం రాజశేఖర్ అనేక సందర్భాల్లో వెంకటేష్ను హింసకు గురి చేశారు. తను బాతులు మేపడానికి వెంకటేష్ని పురమాయించి అక్కడ నుంచి ఒక్కొక్క ప్రాంతానికి తరలిస్తూ వెంకటేష్ ద్వారా వెట్టి చాకరీ చేయించారని చెప్పుకోవచ్చు. అయితే తరచూ వెంకటేష్ ఆరోగ్యం సరలేకపోయినా తిండి పెట్టకుండా, అదే రకంగానే ఎండా వాన అని లేకుండా కూడా వెంకటేష్ని పలు ప్రాంతాలు తిప్పుతూ బాతులు మేపుతూ ఆ ఒక్క వ్యక్తిని నానా హింసకు గురి చేశారు. అయితే గత 3 రోజుల క్రితం వెంకటేష్కి తీవ్ర అనారోగ్యం కావడము, అయితే అప్పటికే ఏదైతే కాంచీకి సంబంధించినటువంటి తిరునల్లార్ అనేటువంటి ప్రాంతంలో, అంటే వీళ్ళు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ ఈ బాతులు మేపుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తమిళనాడు వరకు వెళ్ళినటువంటి వెంకటేష్ అక్కడ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జాండీస్ కారణంగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వెంకటేష్ను ముత్తు ధనభాగ్యం రాజశేఖర్ వీళ్ళు ముగ్గురు కూడా గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మనం ప్రైవేట్ హాస్పిటల్లో వెంకటేష్ ని తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్ లో క్లారిటీగా చూడొచ్చు. అయితే అక్కడ ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఒక్కసారిగా వెంకటేష్ చనిపోయాడని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు. ఈ క్రమంలోనే బయటికి తెలిస్తే ఇక పెద్ద రచ్చ అవుతుందని తెలిసి ముత్తు ధనభాగ్యం రాజశేఖర్ వీళ్ళు ముగ్గురు కూడా ఎవరికీ తెలియనటువంటి ప్రాంతంలో, అంటే తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి పాలేరు నది అనేటువంటి ప్రాంతంలో ఏదైతే వెంకటేష్ను పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టిన తర్వాత ఏదైతే అంకమ్మ పలు సందర్భాల్లో కొడుకుని సంప్రదించాలి, కొడుకుని చూడాలని చెప్పి వీళ్ళని కలిసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వెంకటేష్ ఎటో వెళ్ళిపోయాడు, మాకు కనిపించడం లేదు, తమ బాతులంతా కూడా అతను వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పారు. అయితే అంకమ్మకు వీళ్ళ ముగ్గురు పైన అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఊపిలాగినటువంటి నేపథ్యంలోనే జరిగిన ఉదంతమంతా కూడా బయటకు వచ్చింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఒక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి, అదే రకంగానే వెంకటేష్ని ఎక్కడా కూడా తల్లికి చూపించకుండా నీ డబ్బులు ఇస్తేనే నేను వెంకటేష్ని చూపిస్తానని చెప్పి వాళ్ళని టార్చర్ పెట్టినటువంటి నేపథ్యంలోనే అంకమ్మ వేరే ప్రాంతంలో అప్పు చేసి మరీ 42,000 వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళి తన కొడుకును తనకి ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఇవ్వకపోవడంతో ఈ ఒక్క అనుమానం పెంచుకున్నటువంటి అంకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముత్తు ధనభాగ్యం రాజశేఖర్ను పోలీసులు స్టైల్లో విచారించడంతో ఒక్కసారిగా వాళ్ళు చేసినటువంటి ఉదంతమంతా ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే మేజిస్ట్రేట్కి సమాచారం ఇవ్వడంతో మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెంకటేష్ మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే వెంకటేష్ తలకు కూడా తీవ్రమైనటువంటి గాయమైనట్టు అక్కడ గుర్తించారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి విధంగా వెంకటేష్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. అయితే అతనికి జాండీస్ అటాక్ అయ్యి చనిపోయాడని చెప్పి కూడా వీళ్ళు ముగ్గురు చెప్తున్నప్పటికీ తలపైన గాయం ఎలా అయింది అనే దానిపైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా దాడికి పాల్పడి ఈ రకంగా చేశారా, లేకపోతే అనారోగ్యం కారణంగానే వెంకటేష్ చనిపోయాడనే దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. చూడొచ్చు ఎంత దౌర్భాగ్యమో, ఒక పేదరికం ఒక చిన్న బాలుడిని బలి తీసుకుంది.
తల్లి ఆవేదన. దాదాపు 42,000 రూపాయలు తల్లి ఎలాగైనా సరే సమకూర్చి తన కొడుకుని విడిపించుకోవాలని చెప్పి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇలా కొడుకు చనిపోయాడని తెలియగానే ఒక్కసారిగా అంకమ్మ తల్లడిల్లిపోయింది. అయితే ముత్తు, ధనభాగ్యం, రాజశేఖర్లు బాతులు మేపుకుంటూ జీవనం సాగిస్తుండే ఇలాంటి దారుణాలకి పాల్పడినట్టయితే మాత్రం అనేక సందర్భాల్లో చెప్పింది. ఏదైతే వడ్డీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా ఏదైతే డబ్బులు తీసుకుంటున్న వారిని ఇలా వెట్టి చాకిరీ చేయించడము, వాళ్ళ పిల్లలని వీళ్ళ దగ్గర పెట్టుకొని పనులు చేయించుకోవడం సర్వసాధారణంగా వాళ్ళు చేస్తుండే పని అని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ముత్తు, ధనభాగ్యం, రాజశేఖర్ల పైన అటు చైల్డ్ లేబర్ చట్టం కింద, అదే రకంగానే జువైనల్ యాక్ట్ కింద, నిర్బంధం కింద కేసులు నమోదు చేశారు. దాంతోపాటు కూడా వీళ్ళు గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి SC/ST అల్ట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే అసలు వెంకటేష్ ఎలా చనిపోయాడు, వెంకటేష్ని నెల రోజుల పాటు ఏ ప్రాంతంలో తిప్పారు, అతన్ని ఎలా హింసించారు, ఎందుకు అతను హాస్పిటల్కి తీసుకువెళ్లారు అనే దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే తల్లి అంకమ్మ కొడుకు మరణ వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒకసారిగా ఆ గ్రామంలో అంతా కూడా విషాద ఛాయలు ఎలుముకున్నాయి. ఇలాంటి వ్యక్తులని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు, వీళ్ళ ముగ్గురు పైన ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు, అదే రకంగానే వెంకటేష్ కి జరిగినటువంటి అన్యాయం, వెంకటేష్ ఎలా చనిపోయాడు అనే దానిపైన కూడా ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పవచ్చు. ఇతను అబ్జెక్షన్ చేస్తాడు ముత్తు. లేదు, నాకు 40,000 మీరు మొత్తము బాకీ ఉన్నారు, ఆ డబ్బులు కట్టమని ఒత్తిడి చేసినప్పుడు ఒత్తిడి చేసి, సరే మీ చిన్నబ్బాయి వెంకటేష్ని మా దగ్గరే పెట్టిపోండి, మిగతా డబ్బులు మళ్ళీ తెచ్చి కట్టినప్పుడు, బాకీ డబ్బులు కట్టినప్పుడు పిల్లోని తీసుకోండి అని చెప్తాడు ముత్తు. సరే నేను 10 రోజుల్లో వచ్చి డబ్బులు కట్టి మా అబ్బాయిని తీసుకుపోతానని తల్లి వెళ్ళిపోతుంది. పోయి ఒక 9 నెలలు డబ్బులు కుదరక రాలేకపోతుంది. అయితే ఈ అబ్బాయి ఆ ముత్తుతో పాటు బాతులు మేపుతా ఈ చుట్టుపక్కల పొలాల్లో ఉంటారు. ఉండి ఒక 3 months ముందు అలా కంచికి ఆ ఏరియాకి వెళ్ళటం జరుగుతుంది. ఆ ఏరియాలో బాతులు మేపుతా ఉంటారు. అయితే లాస్ట్ మంత్ 11వ తారీఖు, అంటే ఏప్రిల్ 11వ తారీఖు అతనికి బాగా తీవ్ర అస్వస్థత వచ్చి అబ్బాయికి అయినందుకు ఈ ముత్తు అతన్ని ఒక లింగా అనే హాస్పిటల్కి తీసుకొని చూపించడం జరుగుతుంది. చేర్పించినప్పుడు ఆ డాక్టర్ పరీక్ష చేసి ఇతనికి చాలా క్రానిక్ జాండీస్ జబ్బు, అంటే పచ్చకామర్లు అంటారు కదా, ఈ ప్రాబ్లం ఉంది ఇతనికి అని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, మెడిసిన్స్. అది తీసుకుని వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే 12వ తారీఖు ఇంకా సీరియస్ అవుతుందని చెప్పి తీసుకొని వస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ ఓఆర్ఎస్ తాగించి అతన్ని అడ్మిషన్ చేసుకుంటారు. చేసుకొని సెలైన్ ఎక్కించి ట్రీట్మెంట్ చేస్తుండగా సాయంత్రం అరౌండ్ 5 o'clock అబ్బాయి చనిపోతాడు. చనిపోయినప్పుడు బాడీని తీసుకొని అతను బాతులు మేపే ప్లేస్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి కొడుక్కి ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు ఈ సత్యవేడు నుంచి అక్కడ పోవడం జరుగుతుంది. పోయి ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఇది పెద్ద కేసు అవుతుందని ముగ్గురు మాట్లాడుకొని ఆ పిల్లాడు ఏదో పారిపోయినాడని చెప్దామని ఆ అబ్బాయిని తీసుకుపోయి ఆ నియరెస్ట్ పాలేరి రివర్ అని ఉంది కంచిలో శివార్లో, అక్కడ తీసిపోయి ఆ గుంత తీసి పాతి పెట్టేస్తారు. ఆ చనిపోయిన విషయాన్ని చెప్పకుండా అది బాడీ కూడా ఎక్కడ కనపడకుండా పాతి పెట్టడం జరుగుతుంది. ఆ తల్లి మళ్ళీ 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు ఈ ముత్తు వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి నేను డబ్బులు తీసుకొచ్చినాను, మా అబ్బాయిని మాకు ఇవ్వండి అన్నప్పుడు, లేదు మీ అబ్బాయి మాకు చెప్పకుండా కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు, మా దగ్గర లేడు, పోతావా లేదా అని ఆ అమ్మాయిని ఆ కులం పేరుతో తిట్టి దూషించడం జరుగుతుంది. ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ 19వ తారీఖు వచ్చి ఇక్కడ సత్యవేడులో కేసు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా నిన్న దినం 21వ తారీఖు మార్నింగ్ మనకి రాబడిన సమాచారం మేరకు ఆ ముగ్గురు ముద్దాల గురించి 8 o'clock వాళ్ళని మనం కస్టడీకి తీసుకొని విచారించినప్పుడు వాళ్ళు ఈ ఎంటైర్ స్టోరీ అంతా చెప్తారు. ఆ అబ్బాయికి హెల్త్ బాగలేనప్పుడు
హాస్పిటల్ తీసుకుపోయినాము, ఇట్లా అబ్బాయి చనిపోతాడు, మేము ఎవరు చెప్పకుండా వాళ్ళని అక్కడ కూర్చోబెడతాము, వస్తే చూపిస్తాము బాడీ ఎక్కడ అని చెప్పేసి చెప్తే వాళ్ళని తీసుకొని నేను మా సి గారు ఎస్ఐ టీము అంతా అక్కడికి కంచికి వెళ్ళడం జరుగుతుంది, ఆ పూడ్చిపెట్టిన ప్లేస్కి. పోతే అక్కడ చూపిస్తారు. అక్కడ వెంటనే ఆర్డీఓ గారికి, అక్కడ సబ్ కలెక్టర్ గారికి, ఆడ తహసీల్దార్కి, కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లకు అంతా రిక్వెషన్లు ఇచ్చి దాంట్లో బాడీ ఎగ్జామ్ చేయమని చెప్పి, శవపంచనం జరపమని చెప్పి రిక్వెషన్లు ఇవ్వడం జరిగింది. ఆ కోరిక మేరకు వాళ్ళు అక్కడికి వచ్చి బాడీని ఎగ్జామ్ చేసి ఇంక్వెస్ట్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి శవాన్ని కూడా తల్లి చూసి ఆ బట్టలను బట్టి ఈ బ్లూ డ్రాయర్, రెడ్ టీ షర్ట్ అదంతా చూసి తల్లి గుర్తుపెట్టారు వాళ్ళ అబ్బాయిని. కాబట్టి దాంట్లో నిర్ధారించి వీళ్ళు ముగ్గురు ఈ నేరం చేసినారని ప్రూవ్ అయినందున వాళ్ళ సాయంత్రం అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది.